సర్ ప్రక్రియను పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బిఎల్ఓలకు కలెక్టర్ సూచనలు చేశారు. నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్న సర్ ఓటరు నమోదు మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రేగట్ట సత్తయ్య కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వారి వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి 2 ఎన్యుమరేషన్ ఫారంలు అందజేస్తారని, ఒక ఫారాన్ని పూర్తిగా నింపి బూత్ లెవెల్ అధికారికి తప్పనిసరిగా అందజేయాలని, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. బిఎల్ఓలకు కలెక్టర్ సూచనలు చేస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ స్టేషన్లో నమోదు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అదేవిధంగా బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా సర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి ఓటరు వివరాల నమోదును విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు. ఓటర్లకి ఏంటంటే ఎస్ఐఆర్ అనేది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ చర్యని చేపట్టడం జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఓటుని ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం మనకి ఈ సందర్భంగా మనకి కల్పిస్తుంది. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ కూడా నా విజ్ఞప్తి, ఈ యొక్క ఎస్ఐఆర్లో క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి బిఎల్ఓ సూపర్వైజర్కి వాళ్ళందరూ కూడా సహకారం అందించండి. వారికి సంబంధించినటువంటి అడిగిన డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేసి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మనం పాల్గొనాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం.